మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు నగరానికి వారు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. నేను నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు నగరంలో ఈ విధంగా సైకిళ్ళు ఇస్తున్నారు అని తెలిసి నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్న నెల్లూరు రూరల్ కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2500 సైకిళ్ళు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అది కార్పొరేషన్ గ్రామాల, మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులు అంటే ఎవరి నియోజకవర్గంలో వాడు ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్కి 2500 సైకిళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకు ముందు 10 ఏళ్ళు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పిలిచారు. దీనికి కారణం నా గొప్పతనం కాదు, నాది కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే, ఓ రాజకీయ కార్యకర్తగా ప్రయత్నం మాత్రమే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లాలో ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రీతం పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా దివ్యాంగులకి మోటార్ ట్రైసైకిళ్లు అందించినటువంటి సేవా తత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో అధికారుల పరంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ పనులు చేశామని తెలియజేసుకుంటూ, మరోసారి నెల్లూరు రూరల్ పక్షాన నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ సార్ గారి కుమార్తెల్ని ఏదైతే ఒక అన్నగా అడుగుతూ ఉన్నా, అమ్మ నారాయణ సార్ గారు నెల్లూరు సిటీకి ఇంకా చాలా చేస్తారు. ఆ చాలా చేసినప్పుడు నెల్లూరు సిటీకి 70% చేస్తే పక్కనే నెల్లూరు రూరల్ ఓ 20% నాకు కూడా చేసేదానికి మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాం. రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ వేలాది మందికి 7000 సైకిళ్ళు ఇచ్చి నెల్లూరు టౌన్ రూరల్లో కూడా పేద విద్యార్థులకి అండగా ఉంటానని నిలిచిన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, దానవీర సూర కర్ణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, నిత్యం కార్యకర్తల కోసం శ్రమించే సోదరుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అదే రకంగా రూప్ కుమార్ గారికి, వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారికి, మేయర్ గారికి, రమాదేవి గారికి, సార్ కుటుంబ సభ్యులకి, సోదరుడు అజీజ్ గారికి, ప్రజా కలెక్టర్ శుక్లా గారికి, ఏఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు, పేరెంట్స్, స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్, బాగున్నారా? మీ సైకిల్ నచ్చినాయా? ఆడవాళ్ళకి రోజు కలర్ ఇష్టం అని నారాయణ గారు లేడీ అమ్మాయిలకి రోజు కలర్ సెలెక్ట్ చేశారు. మీకు రోజు అంటే ఇష్టమా? జెంట్స్కే కలర్ బ్లాకా? నేను ముందే చెప్పాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఒక నారాయణ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సైకిళ్ళు